మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నాచారం డివిజన్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ పాల్గొని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నారీ శక్తి వందన్ చట్టం మహిళల రాజకీయ సాధికారతకు బాటలు వేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు చట్టసభల్లోకి అడుగుపెట్టాలని ఆయన ఆకాంక్షించారు. నమస్కారం. భారత్ మాతా కీ జై. ఈరోజు చట్టసభలలో అన్ని రంగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నారీ శక్తి వందన్ అనే కార్యక్రమం చేపట్టి ఆయన మహిళలకు ఓన్లీ వంట రూమ్లోనే వంట కార్యక్రమాలే కాకుండా వాళ్ళు అన్ని రంగాలలో ముందుండాలి. వాళ్ళు నారీ శక్తి, అమ్మవారికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి మహిళలకు కూడా ఉంటుందని నిరూపిస్తూ ఆయన ద్రౌపది ముర్మురే గారికి కానీ నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చారు అవకాశము. ఇలా ఎంతో మందికి ఇచ్చారు. కాంగ్రెస్ లో మహిళలకు ఇచ్చాము అంటున్నారు. ఎవరు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ తప్పించి ఏ మహిళ కనిపించలేదు ఇంతవరకు. అయితే ఇక నుంచి కాంగ్రెస్ లో కూడా ఏ మహిళలకైతే ఛాన్స్ రాలేదని ఏడ్చారో వాళ్ళకు కూడా ఇప్పుడు మోడీ గారి దయ వల్ల 33% అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా వినియోగించుకోవచ్చు. వాళ్ళకి సీట్ వచ్చినప్పుడు మాత్రం దయచేసి మోడీ గారి దేవుడని ఒప్పుకోవాల్సిందే. చట్టసభలలో ఈ రోజు 33% మోదీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు భారతీయ జనతా పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము ఎంతో గర్విస్తున్నాం. గతంలో 70 ఏళ్లు పాలనలో పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ముక్కు మీద వేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకంటే వాళ్ళు గతంలో ఉన్నటువంటి 14% ని ఈ రోజు 33% మనం ఏదైతే మోడీ గారు నిర్ణయం తీసుకున్నారో, సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని చూసి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మోదీ గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈ రోజు దేశమే కాదు దేశాలు కూడా ఇలా మోడీ గారి వైపు చూసి మహిళల్ని అన్ని రంగాల్లో రాణించాలని చెప్పేసి ఇలా ఒక స్పైక్ జెట్ కావచ్చు, విమానాలు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, మెట్రో ట్రైన్లు కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, గల్లీలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఢిల్లీ వ్యాప్తంగా కావచ్చు, ప్రతి కంట్రీలో కూడా ఇలా మహిళలు ఎంత ముందుకు వెళ్తున్నారంటే ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బార్డర్ మీద ఉన్నటువంటి సైనికురాలుగా మన మహిళా సోదరమని ఉంటుందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా